సోషల్ మీడియాలో ఎవడో పెట్టిందని మీరు ఎవ్వరు ఏమనకపోవడం వల్ల అదే నిజం అనే అబద్ధం నిజం గడప దాటే లోపల అబద్ధం మొత్తం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది. ఏంటంటే వాళ్ళు అడ్డగోలుగా సంపాదించి ఎంతైనా పెట్టుబడి సోషల్ మీడియా అంటేనే వాట్సాప్ యూనివర్సిటీ అంటే పెట్టుబడులతో జరిగే నల్ల ధనాన్ని అందులో పెట్టుబడిగా పెట్టి ఇంధనంగా మార్చి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ప్రయత్నం చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పింది మీ గురించేనా? గతంలో మరి మీరు ఇదే చేసిర్రా? గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం మీద మీ దగ్గర ఉన్నటువంటి నల్లధనంతో మీ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీ తోటి సోషల్ మీడియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాన్ని ఇంధనంగా మార్చి అప్పటి ప్రభుత్వం మీద వ్యతిరేకతను నూరి పోసిర్రా మీరు? అంటే మీరు ఒప్పుకుంటున్నట్టేనా? ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇప్పుడు సోషల్ మీడియా చూస్తే మీకు భయం అయిపోతా ఉంది, సోషల్ మీడియా చూస్తే మీరు గజ్జున వణికిపోతా ఉన్నారు, సోషల్ మీడియా చూస్తే మీకు ఎందుకో పొద్దుగాలు లేస్తే సాయంత్రం దాకా రోజుకు 24 గంటలు ఉంటే ఈ 24 గంటలలో మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు? నేను 18 గంటలు పనిచేస్తున్నా, ఇక అప్పుడప్పుడైతే 20 గంటలు పనిచేస్తున్నా అని చెప్తుంటారు. మరి ఈ 18 గంటలు సోషల్ మీడియాలోనే పనిచేస్తున్నారా లేకపోతే మీరు పరిపాలనలో పనిచేస్తున్నారా? పొద్దుగాలు లేస్తే సోషల్ మీడియా గురించి మాట్లాడతారు ఏంటండి? మీరు మాట్లాడాల్సింది ప్రజల గురించి, మీరు మాట్లాడాల్సింది ప్రజా సంక్షేమం గురించి, మీరు మాట్లాడాల్సింది ఈ రాష్ట్ర అభివృద్ధిని ఎట్లా తీసుకుపోవాలి, అభివృద్ధిలో ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఈ రాష్ట్రాన్ని దేశం ముందు తలెత్తుకున్నటువంటి విధంగా ఏ రకంగా చేయాలి, దేశమంతా ఈ రాష్ట్రం వైపు చూస్తట్టు ఏ రకంగా చేయాలి అన్నటువంటి దాని మీద ఆలోచించాలి. మీరు అది చూడాలి. మీరు ఏ శాఖ ఏ రకంగా పనిచేస్తున్నది, ఏ శాఖ మంత్రి ఎట్లా పనిచేస్తున్నాడు, ఏదేది వెనకబడతా ఉన్నది, ఇవి చూడాలి. అంతేగాని పొద్దుగా లేచి ట్విట్టర్ ఓపెన్ చేసి చూస్తున్నట్టున్నారు, పొద్దుగా లేచి యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నట్టున్నారు, పొద్దుగా లేచి ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తున్నట్టున్నారు తప్ప మీ మాటలు మీ పరిపక్వత ఇవన్నీ చూస్తూ ఉంటే అంతకుమించి ఇంకొకటి ఏం అనిపిస్తలేదు. సోషల్ మీడియా సోషల్ మీడియా సోషల్ మీడియా, ఏ సభ మీదకో ఎక్కడికో సోషల్ మీడియా, యూట్యూబ్ సోషల్ మీడియా, యూట్యూబ్ సోషల్ మీడియా, ట్విట్టర్, ఈ మూడింటి మీదనే మీ ఫోకస్ అంతా ఉన్నది. మీరు పరిపాలన మీద ఫోకస్ పెట్టండి, విమర్శను సద్విమర్శ లెక్క కింద తీసుకోండి. అంతేగాని విమర్శ చేసుకొని ప్రతి ఒక్కరి మీద కోపం పెంచుకొని ద్వేషం పెంచుకొని వాళ్ళని అరెస్ట్ చేయడమో, దాడులు చేపించడమో, బెదిరించడమో, ఇబ్బందులకు గురి చేయడమో, అసెంబ్లీ సాక్షిగా మీ బట్టలు తీసి కొడతా అని చెప్పడమో, ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉన్నారు. ఇవి తప్పు, ఇవి చేయకూడదు. ఇవి ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఏమంటారు, ఈ రాష్ట్రం కోసం ఎంతోమంది కొట్లాట చేశారు. ఆ కొట్లాట చేసే క్రమం లోపల, పోరాటం చేసే క్రమం లోపల మీకంటే ఎక్కువ బెదిరించారు అప్పటి నాయకులు, ఉమ్మడి సమైక్య పాలన నాయకులు. వాళ్ళు ఎవ్వరికి కూడా భయపడలే ఈ గడ్డ. మీకు ఎందుకంటే ఆ చరిత్ర లేదు, మీకు ఉద్యమం చేసిన చరిత్ర లేదు, జై తెలంగాణ అన్నటువంటి క్షణం లేదు, మీ నోట్ల నుంచి ఎన్నడూ ఆ పదం రాలే, ఎన్నడూ మేము వినలే. సో కాబట్టి మీకు తెలియదు ఆ కథ. ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏదైతే వాడుకొని అధికారంలోకి వచ్చినో అదే ఇవాళ నా మీద తిరగబడతా ఉన్నది, అదే నా మీద ఇవాళ నన్ను ప్రశ్నిస్తా ఉన్నది అన్నటువంటి భయం మీ లోపల ఉంది. కానీ మీరు అణిచివేస్తే అణిగిపోయేది కాదు. మీరు అనుకుంటారు కదా ఇవాళ మీడియా మీద ఏదో యుద్ధం ప్రకటిద్దాం అనేటువంటి ప్రయత్నం, సోషల్ మీడియాని, డిజిటల్ మీడియాని, దీన్ని వేరు చేసి ఇగో వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా, స్వీయ నియంత్రణ ఉండాలి, ఇది ఇట్లా అని చెప్పేసి మీరు ప్రయత్నాలు చేసిరు కదా, ఇవన్నీ కూడా విఫల ప్రయత్నాలు అయిపోతాయి. జర్నలిస్టుతో పెట్టుకున్నటువంటి ఏ నాయకుడు కూడా ముంగలపడ్డటువంటి దాఖలాలు లేవు. మీరు చరిత్రను మొత్తం తిప్పండి, దేశ రాజకీయాలు మొత్తం కూడా తిరిగేయండి. జర్నలిస్టులతో పెట్టుకొని జర్నలిస్టులని అణచివేసి ఈ రకంగా నిర్బంధానికి గురి చేసేటువంటి వాళ్ళు ఎవరు కూడా, ఇలా నువ్వు చెప్తున్నావు కదా ఇందిరమ్మ రాజ్యం అని, ఎమర్జెన్సీ టైంలో రాస్తందుకు, వార్తలు రాస్తందుకు కూడా ఓ టైంలో ఉక్కుపాదం మోపింది ఇందిరాగాంధీ. కానీ అదే ఇందిరాగాంధీ తుక్కు ఓడిపోయింది ప్రజల తీర్పు ముందు, ప్రజల దాని ముందు. సో కాబట్టి అంతకంటే పెద్ద నియంత్రణ నువ్వేం కాదు కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఏమంటారు చూస్తావా, వినాశనాలే విపరీత అదేదో బుద్ధి అంటారు కదా, అట్లనే ఉన్నది. సో ఆ రకంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు పొద్దుగాలు లేస్తే సోషల్ మీడియా, పొద్దుగాలు లేస్తే సోషల్ మీడియాలో ఎవడో పెట్టిందని మీరు ఎవ్వరు ఏమనకపోవడం వల్ల అదే నిజం అనే అబద్ధం నిజం గడప దాటే లోపల అబద్ధం మొత్తం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది. ఇక్కడ ఒక అంశాన్ని చెప్తా నేను. ఏ జర్నలిస్ట్ కూడా అబద్ధాన్ని ప్రచారం చేయడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ జర్నలిస్ట్ అబద్ధాన్ని ప్రచారం చేయడు. ఇవాళ మీరు చెప్తా ఉన్నారు కదా విష ప్రచారం, తప్పుడు ప్రచారం అని. కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఇప్పుడు ఉన్న బలంగా చూపించమన్నా ఒక 10 హ్యాండిల్స్ చూపిస్తా నేను. 10 హ్యాండిల్స్ చూపిస్తా, 10 హ్యాండిల్స్. అవి స్వయంగా ఇంకా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి నివాసం నుంచే కొన్ని హ్యాండిల్స్ ఆపరేట్ అవుతా ఉన్నాయి. అవి కూడా నేను చూపిస్తా కావాలంటే. ఎంత దుర్మార్గం అంటే ఎప్పుడు అది చేసేటువంటిదంట
నీతులేమో జనాలకు చెప్పాలి, మీరు చేసేటమేమో ఈ స్థిరంగా నీతులు. ఇది రేవంత్ రెడ్డి గారు చేసేది. మీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని హ్యాండిల్స్ ఉన్నాయండి, ఫేక్ హ్యాండిల్స్ ఎన్ని. అదేదో ఉంది ఆపన్నాస్తం అనేటువంటి హ్యాంగిలు, కాపలా కుక్క అనేటువంటి హ్యాంగిలు, ఇట్లాంటివన్నీ బొచ్చడు ఉన్నాయి. 10-15 ఉన్నాయి, నోటి మీదే ఉంటాయి అవి. ఈ హ్యాండిల్స్ అన్ని ఏంటివి? తప్పుడు ప్రచారం చేయడానికి, ఫేక్ ప్రచారం చేయడానికి. మీరు పొద్దుగాలు లేస్తే చేసేటివి అవే. ఏ జర్నలిస్టుగా తప్పుడు ప్రచారాలు చేయడు. మీరు కొన్ని పార్టీలు ఈ రకంగా తప్పుడు చేస్తాయి. మీ రాజకీయ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తారు. దానికి రకరకాల పేర్లు పెట్టి, రకరకాల ఫేక్ ఐడీలు పెట్టి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ మీరు చూడండి, పార్టీ అఫీషియల్ హ్యాండిల్ పేరుతోటే చాలా ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ అని ఒక హ్యాండిల్ ఉంటుంది, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేస్తుంది. కాపలా కుక్క అనేటువంటి ఒక హ్యాండిల్ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ఇక ఇట్లా చాలా ఉన్నాయి. సో కాబట్టి ఇవాళ మీరే వచ్చి అదేదో ఫేక్ అయిపోతుంది, చేసేదే మీరు. సునీల్ కనుగోలు ఏం పని చేసిండని ఫేక్ ప్రచారం చేయకపోతే వాడేమన్నా ఈ రాష్ట్రానికి ఏమన్నా తీసుకొచ్చి పెట్టిండా? సునీల్ కనుగోలు అన్నటువంటి లోఫర్ గాడు వచ్చి ఏమన్నా తీసుకొచ్చిండా? ఏమైనా చేసిండా రాష్ట్రానికి? వచ్చి మొత్తం ఫేక్ ఫ్యాక్టరీ దింపిపోయింది కదా, డంప్ చేసిపోయింది కదా తెలంగాణకు వచ్చి. గదే కదా చేసింది. అది మర్చిపోయి అలా మీరు వచ్చి దొంగ అన్నట్టుగా ఫేక్ గురించి మీరు మాట్లాడితే ఎంత అద్భుతంగా ఉంటుందండి.